7 నెలల క్రితం కనబడకుండా పోయిన మహిళ మృతదేహమో ఆలయ సమీపంలో లభ్యమైంది. ఏకంగా ఓ గుంత తీసి భూమిలోపట పాతిపెట్టారు. విషయానికి వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. గ్రామస్తులు, స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో శనివారం జంగం విజయ 7 నెలల క్రితం కనబడకుండా పోయి మోపాల్ నుండి మంచిప్ప వెళ్లే మార్గంలో గల ఆలయ సమీపంలో మృతదేహం లభ్యమైంది. జంగం విజయ 7 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైంది. అయితే 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు చిట్టి డబ్బులు మరియు పలు అనుమానాలు పోలీసులకు తెలియపరచడంతో పాటు అనుమానం ఉన్న వారి వివరాలు ఇవ్వగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. అదే గ్రామానికి చెందిన బండమీది బుచ్చన్న వద్ద విజయ 5 సంవత్సరాల క్రితం 1 లక్ష రూపాయల చిట్టి వేసినట్టు తెలిసింది. అయితే చిట్టి పూర్తయిన విజయకు డబ్బులు చెల్లించకుండా బుచ్చయ్య కాలయాపన చేయడంతో విజయకు బుచ్చన్నకు వాగ్వాదం నెలకొన్నట్టు తెలిసింది. డబ్బులు ఇవ్వకుండా హత్య చేసి తన వద్ద పనిచేసే మరో వ్యక్తి సహకారంతో హత్య చేసి పాతిపెట్టినట్లు పోలీసుల విచారణలో తెలిసింది సమాచారం. ఇరువురిని శుక్రవారం అదుపులోకి తీసుకుని బుచ్చయ్యను విచారించగా జంగం విజయను హత్య చేసినట్టు మృతదేహాన్ని మంచిప్ప వెళ్లే మార్గంలో గల ఎల్లమ్మ ఆలయం సమీపంలో పూడ్చిపెట్టినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఏదైతే బుచ్చన్న తెలిపిన వివరాల ఆధారంగా మోపాల్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పూడ్చిపెట్టిన స్థలంలో జెసిబి సహాయంతో లోతుగా జాగ్రత్తగా 5 నుండి 6 గంటల పాటు తవ్వకాలు జరిపి జంగం విజయ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పూర్తిగా ఎముకలు ఉండడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అయితే గంజం విజయ హత్య కేసులో బుచ్చయ్యనే కాకుండా మరొకరు సహకరించినట్టు తెలుస్తుంది. అలాగే మరో ఇరువురిపై అనుమానం పొందడంతో పోలీసులు ఈ హత్య కేసులో మరో 2 కూడా అనుమానం ఉండడంతో విచారణ చేపడుతున్నట్టు సమాచారం. హత్య కేసుతో సంబంధం ఉన్న ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకటరెడ్డి తెలిపారు. ఘటన స్థలానికి సి సురేష్, ఎస్ఐ యాదగిరి గౌడ్ పరిశీలించారు. Thank you. Thank you.